హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఏఎన్ఆర్ ఆర్ఆర్బి యాప్టిట్యూడ్ షార్ట్ కట్స్ లో షార్ట్ కట్ నెంబర్ 12 అనేది ఈ వీడియోలో చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, 15 వరుస సరి సంఖ్యల సగటు 112 అన్నాడు. అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. సో మనకి ఎప్పుడైనా సరే కొన్ని సరి సంఖ్యల సగటు కానీ బేసి సంఖ్యల సగటు కానీ ఈ విధంగా ఇచ్చినప్పుడు వాటి సగటు ఇస్తే మనం ఏ సంఖ్యనైనా కనుక్కోవచ్చు. మొదటిది కనుక్కోవచ్చు, మిడిల్ది కనుక్కోవచ్చు, ఏడవది కనుక్కోవచ్చు, 8వ నెంబర్ ఎంత కనుక్కోవచ్చు, చివరిది ఎంత కనుక్కోవచ్చు, రెండో అతి పెద్దది కనుక్కోవచ్చు, రెండో అతి చిన్నది కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? నేను దీన్ని నార్మల్ మెథడ్ లో చెప్పలేను. ఎందుకు? నార్మల్ మెథడ్ అనేది మీకు టైం టేకింగ్ తీసేసుకుంటుంది. సో నేను ఇక్కడికి మీకు వచ్చింది షార్ట్ ట్రిక్ చెప్పడానికి. సో దీన్ని ఒక షార్ట్ కట్ వేలో ఏ విధంగా చేద్దాం. మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారు, ఫస్ట్ 15 సరి సంఖ్యలు అన్నారు కాబట్టి x+2, x+4, x+6 ఈ విధంగా 15 నెంబర్లు తీసుకొని వాటన్నిటిని సింప్లిఫై చేసుకుంటూ కూర్చుంటారు. సో అంత అవసరం లేదు మనకి. ఇక్కడ డైరెక్ట్ చేసేయచ్చు. ఎప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు చూసుకోండి. ఎన్ని సంఖ్యలు అన్నాడు? 15 అన్నాడు. 15 అన్నాడు కాబట్టి ఈ నెంబర్ ఎంత? బేసి సంఖ్య. సో బేసి సంఖ్య ఇచ్చినప్పుడు ఇంకా తొందరగా అయిపోతుంది, సింపుల్ గా అయిపోతుంది. ఎలా అంటే సపోజ్ కి నేను మీకు ఇంకా క్వశ్చన్ స్టార్ట్ చేయలేదు, ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అర్థం చేయడానికి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 2 3 4 5 6 7 8 ఇది మిడిల్ నెంబర్ అవుతుంది. ఎందుకు? సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 15 ఉన్నాయి. 15 సంఖ్యలు ఉన్నప్పుడు అటు 7 ఇటు 7 పోతే మధ్యలో మిగిలే 8వ సంఖ్యనే మిడిల్ నెంబర్ అవుతుంది, అంతే కదా. ఒకవేళ మీకు ఏదైనా ఒక పెద్ద నెంబర్ ఇచ్చి మిడిల్ నెంబర్ ఎంత తెలుసుకోవాలంటే సపోజ్ 15 సంఖ్యలు ఇచ్చాడు కదా, 15 + 1 వేసుకోవాలి. ఎంత ఇచ్చినా సరే +1 వేసుకొని బై 2 చేస్తే మిడిల్ నెంబర్ ఎంత వస్తుంది? సో 16/2 = 8. అంటే 8వ నెంబరే మిడిల్ నెంబర్. సో ఇక్కడ 15 సంఖ్యలకి మిడిల్ నెంబర్ ఎంత అవుతుంది? 8వ నెంబర్ అవుతుంది. సో మన క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? 15 వరుస సరి సంఖ్యల సగటు 112 అని ఇచ్చాడు. వీటి యొక్క మొత్తం సగటు 112 అని ఇచ్చాడు. అయితే మనకు ఒక షార్ట్ ట్రిక్ ఏంటంటే, ఇచ్చిన సగటు అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. ఇచ్చిన సగటు అనేది అన్ని నెంబర్ల యొక్క సగటు అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. సో మిడిల్ నెంబర్ ఎలా తెలుసుకున్నాం? ఇచ్చిన సంఖ్య +1/2 8వ నెంబరే మిడిల్ నెంబర్ అయింది. సో వాటిలో అతి పెద్ద సంఖ్య ఎంత అన్నాడు. అతి పెద్ద అంటే మిడిల్ నెంబర్ నుంచి ఎంత దూరంలో ఉంది? 1 2 3 4 5 6 7 7వ స్థానంలో ఉంది. సో సరి సంఖ్యలు అంటే రెండు సంఖ్యల మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? సపోజ్ చూడండి, సరి సంఖ్య ఇది, రెండు వరుస సరి సంఖ్యలు గ్యాప్ ఎంత ఉంది చూడండి వీటి మధ్య. 2 2 2 2 ఎప్పుడు కానీ రెండు వరుస సరి సంఖ్యల మధ్య గ్యాప్ అనేది ఎప్పుడు 2 ఉంటుంది. అదేవిధంగా బేసి సంఖ్యలు కూడా 1 3 5 7 7 9 ఈ విధంగా రెండు వరుస బేసి సంఖ్యల మధ్య ఎప్పుడు కూడా గ్యాప్ 2 ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి 2 గ్యాప్ కాబట్టి 7 × 2 ఎంత? 14. సో అంటే 14, దీనికి 14 ప్లస్ చేస్తే 112కి 14 ప్లస్ చేస్తే 126 వస్తుంది. అంటే ఈ పెద్ద సంఖ్య ఎంత? 126. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. సో ఎంత సింపుల్ గా చేయొచ్చో చూడండి. మీరు మిడిల్ నెంబర్ కనుక్కొని ఎన్నో స్థానంలో పెద్ద సంఖ్య ఉందో కనుక్కోండి. సపోజ్ కి చిన్న సంఖ్య అడిగాడు అనుకోండి, ఇంకో క్వశ్చన్ లో ఏదైనా ఒక క్వశ్చన్ లో చిన్న సంఖ్య అడిగాడు అనుకోండి. చిన్న సంఖ్య అంటే ఈ స్థానంలో ఉండాల్సింది. ఈ స్థానం ఇక్కడ నుంచి మిడిల్ నెంబర్ నుంచి ఎన్నో స్థానంలో ఉందో చూసుకోండి. 1 2 3 4 5 6 7 ఒక్కొక్క దానికి ఎంత? 2 7 × 2 14. సో 112లో నుంచి 14 తీసేయాలి. అప్పుడు ఎంత మిగులుతుంది? 98 అనేది చిన్న నెంబరు. ఒకవేళ 9వ నెంబర్ ఎంత? 9వ సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి. 9 అంటే ఇది. 9వ సంఖ్య ఎంత అన్నాడు అంటే నీకు 8వ సంఖ్య ఆల్రెడీ తెలుసు ఎంత? 112. 9 అంటే ఇంకొక 2 పెరుగుతుంది, 114. అన్ని 2 పెరుగుకుంటా పోతాయి. ఒకవేళ 10వ సంఖ్య అడిగితే 118 120 122 124 126. సో వచ్చిందా అదే? సో ఏ సంఖ్య అడిగినా పక్కన ఇది అడిగాడు అనుకోండి. సపోజ్ కి 7వ సంఖ్య అడిగాడు అనుకోండి, ఎంత? 110. 5వ సంఖ్య అడిగాడు 108. ఒకవేళ 4వ సంఖ్య అడిగాడు అనుకోండి 106. ఇట్లా ఏది ఇచ్చినా కనుక్కోవచ్చు. సో ఈ మెథడ్ లో చేయండి, మీకు చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ చెప్పిన మెథడ్ బేసి సంఖ్యకి మీకు పనికి వస్తుంది. ఒకవేళ సరి సంఖ్య ఇచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ కి ఇంకోటి చూపిస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ మీకు సరి సంఖ్య ఇచ్చాడు. 8 వరుస సరి సంఖ్యల సగటు 93 అన్నాడు. వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. సో ఎప్పుడు కానీ వరుస 8 ఇచ్చాడు చూడండి. 1 2 3 4 5 6 7 8 వీటికి మా మిడిల్ నెంబర్ చెప్పండి. ఇప్పుడు సరి సంఖ్య ఇచ్చినప్పుడు మిడిల్ నెంబర్ అనేది ఉంటుందా? ఉండదు. బేసి సంఖ్యకి మాత్రమే మిడిల్ నెంబర్ ఉంటుంది. సరి సంఖ్యకి మిడిల్ నెంబర్ లేదు. చూడండి, ఇటు 4 పోతే మధ్యలో ఏం లేదు. సో కాబట్టి సరి సంఖ్యల యొక్క సగటు ఇచ్చినప్పుడు ఎప్పుడు కానీ మనకి ఇచ్చిన సరి సంఖ్య /2 వేసుకోండి. ఎంత వస్తుంది? 4 ప్లస్ దీనికి ఒక 1 చేయండి.
5. 5వ నెంబర్ ని మనము కనుక్కోవచ్చు. 1 2 3 4 5 ఇది 5వ స్థానంలో ఉన్న దాన్ని కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? ఇచ్చిన సగటుని ఒక ప్లస్ చేయండి, 1 ఒకటి ప్లస్ 1 చేయండి, ఆ నెంబర్ వచ్చేస్తుంది 94. అంటే 5వ స్థానంలో ఉండాల్సిన నెంబరు 94. ఏదైనా ఒక స్థానంలో ఉండాల్సిన సంఖ్య తెలిసినప్పుడు మిగతా సంఖ్యలు ఎలాగైనా కనుక్కోవచ్చు, ఇందాక చెప్పిన ప్రకారం. ఇప్పుడు నేను 5వ సంఖ్యను కనుక్కున్నాను. ఎలా కనుక్కున్నాను? ఇచ్చిన ఎన్ని సంఖ్యలు అన్నాడు? 8 వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి 8/2 వేసుకుంటే 4 వచ్చింది. 4 ప్లస్ 1 వేసుకున్నాను. ఎంత వచ్చినా మీరు 1 వేసుకోవాలి ఏ క్వశ్చన్ కైనా. సో ప్లస్ 5 ఉంది అంటే 5వ నెంబర్ ని కనుక్కోవచ్చు. 5వ నెంబర్ ఎంత? ఇచ్చిన దానికి ప్లస్ 1 చేయండి. సో 94. ఇప్పుడు 5వ సంఖ్య 94. మీకు కనుక్కోమన్నది ఏంది? పెద్ద సంఖ్య అన్నాడు. సో 5వ నెంబర్ నుంచి పెద్ద సంఖ్య ఎంత దూరంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఎంత? 2 కాబట్టి 3 × 2 6. సో 94 ప్లస్ 6 ఎంత? 100. సో అతి పెద్దది 100 అయిపోయింది. ఒకవేళ అతి చిన్నది అనుకోండి, చిన్నది కనుక్కోమంటే ఏం చేయాలి? 1 2. ఇప్పుడు ఆన్సర్ అయితే ఇది 3 4. చిన్నది ఏ స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. సో 4 × 2 ఎంత? 8. అంటే 8 తీసివేయాలి, ఇటు ముందుకు వెళ్తుంది కదా. సో 94లో నుంచి 8 తీసేస్తే ఎంత? 86. సో చిన్నది 86. ఒకవేళ 2వ స్థానంలో ఇక్కడ 4వ స్థానంలో ఉంది కనుక్కోమంటే ఏం చేయాలి? 2 తీసేయాలి. 92. ఇది 90, ఇది 88. సరిపోయిందో చూడండి. ఇదేమవుతుంది? 96, 98, 100. ఈ విధంగా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనము ఈ మెథడ్ లో చేయొచ్చు. 2024లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో. అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరిపోయి నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్సే ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్. ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్ లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి.
ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాసులు అనేది వినొచ్చు 1 year వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.